పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము రాజా. మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీరు మహాగణుడవు, పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో, మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతి యాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మేము మా యొక్క ఆత్మలు మిమ్మలను మహిమపరిచేవిగా చేయండి. ఈ ఆవరణమంతా మీరు ఉండండి ప్రభా. మీ ఆత్మ నియమమే మమ్మలను పరిపాలించాలి, నడిపించాలి. పాడుచున్న పాటల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోనండి. సమస్త విషయములలో మేము మీతో అంటుకట్టబడిన వారముగాను, క్రీస్తునందు వేరు పారిన వారముగాను, మీ అందుండి నడుచుకొని బిడ్డలుగా చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడులాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. పరలోక పౌరులము
మీదికి రమ్ము, దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మహాదేవుడా, మహారాజా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధానములోనికి మేము వస్తూ ఉన్నాము. జీవము కలిగిన దేవుని మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు కదా. దేవా, మీ మందిర ఆవరణములలో సుఖ సంతోషము కలదు. మీ మందిర ఆవరణములలో బల సౌందర్యములు కలవు. మీ మందిర ఆవరణములలో ఘనత ప్రభావములు కలవు. అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ జీవపు మాటలు మాకు అనుగ్రహించండి. మీ సన్నిధి మాతో ఉంచుమని, ఇంకను మార్గంలో ఉన్న వారిని నడిపించుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము. నిర్గమకాండము 16వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం చదువుకుందాం. 15, 16 వచనాలు. ఇశ్రాయేలీలు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలెను. మంచిది పిల్లరా, మీకు మంచి మెమరీ పవర్ దేవుడిచ్చాడు. చాలామందికి చాలా మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. అంటే ఇంతకుముందు విన్నవి చాలా కాలం మనకు గుర్తుంటాయి. అలాగే అవసరం వచ్చినప్పుడు పలానా సమయంలో ఇది విన్నాము కదా అని జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు మీ మెమరీ పవర్ కోసం ఒక ప్రశ్న వేస్తున్నాను. అదేంటంటే, ఈ 15, 16 వచనాలు ఎప్పుడన్నా విన్నారా? చెప్పండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 15, 16 వచనాలు
ఎప్పుడన్నా మీరు విన్నారా? వింటే విన్నాము అనండి, వినకపోతే ఎప్పుడు వినలేదయ్యా అని చెప్పండి. విన్నారా? వినలేదు. చూడండి 15వ వచనంలో, ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి, అక్కడేంటి ఇదేమి, ఇదేమి అని అంటే ఫుట్ నోట్స్లో ఏముందంటే 2 దగ్గర హెబ్రీ భాషలో మన్నా ఏమైనా ఉంది, మన్నా. కాబట్టి ఇదేమి అంటే అర్థము మన్నా అని అర్థం. మన్నాను గురించి ఒక సండే మీకు మెసేజ్ చెప్పా, ఇప్పుడు గుర్తొచ్చిందా? మన్నాను గురించి, మన్నా పరలోకం నుండి వచ్చే ఆహారం అని. ఆ మన్నాను ఏ రోజు ఆ రోజు సమకూర్చుకోవాలని, ఆ మన్నా తిన్నవారు మరి పరలోకానికి వెళతారు అని. ఆ మన్నా ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే మన మన్నా, జీవాహారం అని. మీకు ఆ రోజు ఒక మాట కూడా చెప్పా, అదేంటంటే మన్నా అనగా ధనియాలు అని. ఆ ధనియాలులో చారలు చారలుగా ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము కూడా చారలు చారలుగా దున్నబడింది, అది సిలువకు గుర్తు అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఈ మెసేజ్ ఆల్రెడీ మనం విన్న మెసేజే. 15వ వచనం, ఇశ్రాయేలీలు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అనగా ఈ మన్నాను గూర్చి చెప్పుకుంటా వచ్చారు. ఇప్పుడు ఇదే వచనంలో ఇంకొక మాటను మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే అది ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఈ మాట అందరూ చెప్పండి, ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఒకరితో ఒకరు చెప్పుకొనిరి అంటే ఆ మన్నా కురిసినప్పుడు పరలోకము నుండి ఆ మన్నా భూమి మీద పడ్డప్పుడు ఇదేమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఈరోజు మనం వినబోయే మెసేజ్ ఏంటంటే ఒకరితో ఒకరు ఏం చెప్పుకున్నారు, అది మనం వినబోయే మెసేజ్. ఒకరితో ఒకరు ఏమి చెప్పుకున్నారు. పిల్లలు చూడండి, ఎక్కడైనా సరే ఇద్దరు వ్యక్తులు ఒక స్థలములో ఉంటే ఒకరితో ఒకరు కొన్ని విషయాలు చెప్పుకుంటారు. ఎవరికి తోచింది వారు చెబుతూ ఉంటారు. దీన్నే మాట్లాడటం అనవచ్చు, దీనినే సంభాషణ చేయటము అని అనవచ్చు. ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఒకరితో ఒకరు కొన్ని ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఒక మ్యారేజ్ ఫంక్షన్కి మనం వెళ్ళామనుకోండి, మ్యారేజ్కి వెళ్ళాం, అక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు. వాళ్ళు మ్యారేజ్లో ఉన్నప్పుడు మనం పాటలు పాడతాం, వాక్యం చెబుతాం. ఆ తర్వాత మ్యారేజ్ చేసేటప్పుడు ప్రమాణాలు చేపిస్తూ ఉంటారు. అంటే పెండ్లి కుమారుడు కొన్ని మాటలు పెండ్లి కుమార్తెతో చెబుతాడు, అలాగే పెండ్లి కుమార్తె మరికొన్ని మాటలు పెండ్లి కుమారుడితో చెబుతాడు. ఒకరితో ఒకరు అక్కడ ప్రమాణాలు చేసుకున్నారు. వారి జీవితాంతము కలిసి ఉండే ప్రమాణాలు చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరికి ఒకరు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు, ఒకరికి ఒకరు బహుమానాలు పంచుకుంటూ ఉంటారు. అలాగే ప్రియులరా, సంఘములో దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనము ఏం చేయాలి? మనం వస్తున్నాం,
ఇప్పటి వరకు పాటలు పాడాం, తర్వాత ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నాం. ఇంతేనా ఆరాధన అంటే? ఇంతేనా ప్రార్థన అంటే అని ప్రశ్నించుకుంటే, ఒకరితో ఒకరం ఏం చేయాలంటే ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ఒకరి కోసము ఒకరము ప్రార్థన చేయాలి. అలాగే ఒకరిని ఒకరము పలకరించుకోవాలి. ఏదో నా వరకు ప్రార్థనకు వచ్చాము, కూర్చున్నాం, అయిపోయింది, ఇక వెళ్ళిపోతున్నాం, ఇక్కడ మాకు ఎవరితో ఏం పని లేదన్నట్లుగా ఉండకూడదు. ఒకరిని ఒకరము పలకరించుకోవాలి. మీ ప్రేమను పంచుకుంటూ ఉండాలి. ఒకరి కొరకు ఒకరము మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పుకుంటూ ఉండాలి. ఏదో మీటింగ్ అయిపోగానే హడావుడిగా పరిగెత్తటం కాదు. కొంత సమయం మనం ఇక్కడ గడిపి ఒకరిని ఒకరము పలకరించుకుంటూ ఆ ప్రేమను పంచుకుంటూ ఉండాలి. అలాగే ఒకరిని ఒకరము ఏం చేయాలి అనంటే హెచ్చరించుకోవాలి. ప్రార్థన చేస్తున్నారా అని అడగాలి ఇతరులని. అలాగే ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు అని హెచ్చరించుకోవాలి. అలాగే కొంచెం పర్సనల్ విషయాల్లో కూడా మీ ఆరోగ్యం ఎలా ఉంది, పోయిన వారం ప్రార్థనకు రాలేకపోయారు, కారణం ఏంటి, మీకేమైనా ఇబ్బందిగా ఉందా, పలకరింపులు అనేవి ఉండాలి. ఒకరినొకరము పలకరించుకోవాలి, బిగించుకోకూడదు. ఒకరిని ఒకరము స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. అది దేవుని వాతావరణం, దేవుని మందిరం యొక్క వాతావరణం అలాగ ఉండాలి. పిల్లరా, ఈ దినము ఒకరితో ఒకరము ఏం చెప్పుకోవాలో దేవుని వాక్యంలో విందాం. 15వ వచనం మరలా చూడండి. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అందరి మాట చెప్పండి, ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఏం చేయాలండి? ఒకరితో ఒకరం చెప్పుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మీకు ఒకటి నేర్పించాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఒకరితో ఒకరు ఏం చెప్పాలంటే వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అని చెప్పుకోవాలి. ఆ క్రమం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, అందరూ మీ ప్రక్కనోళ్ళతో వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్. మీ ఇంట్లో వాళ్ళైనా చెప్పండి, ఇంట్లో ఎటు చెప్పరగా చెప్పండి. చెప్పారా? వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అని చెప్పాలి. ఒకరితో ఒకరము గ్రీటింగ్స్ చెప్పుకోవాలి ఫస్ట్. ఇది ఒక క్రమం ప్రియులరా, ఒక క్రమం. బాగా స్పిరిచువల్గా ఉండే ఫ్యామిలీస్లో ఈవెన్ పిల్లలు పేరెంట్స్కి గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ అని చెబుతారు. పేరెంట్స్ కూడా పిల్లలకి గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అని చెబుతారు. మనకైతే ఇటు చూస్తాం, ఒక చూపేస్తే అయిపోయినట్టే, ఒక సీరియస్ చూపు. నచ్చితే నవ్వుతావు, నచ్చకపోతే బిగుచుకుంటావు. ఇది కాదండి, ఇలాంటి వాతావరణం కాదు మన ఇళ్ళల్లో ఉండాల్సింది. ఒకరితో ఒకరము గ్రీటింగ్స్ చెప్పుకోవాలి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సిస్టర్. హిందీలో ఏమనాలి? నమస్తే. అలాగే మనం చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి ఏం చెప్పుకుంటున్నారో బైబిల్లో మనం చూస్తే 15వ వచనంలో ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఒకరితో ఒకరు ఏం చెప్పుకోవాలో చూద్దాం. దేవుని వాక్యంలో మలాకీ గ్రంథం తీయండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము
మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం తీయండి. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు, ఇదిగో చూడండి, యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. ప్రియులారా గమనించండి, ఇక్కడ 16వ వచనంలో ఏం చూస్తున్నామంటే, యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. పిల్లరా, దేవుని మందిరం యొక్క వాతావరణం ఎలా ఉండాలంటే, మనమందరము దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనము క్రమమును నేర్చుకోవాలి, వాక్యమునకు లోబడాలి, దేవునిని ఘనపరచాలి, ఆయనను మనం మహిమపరచాలి. అలాగే ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవునిని స్తుతించటం మనం మర్చిపోకూడదు. దేవుని పనిని చేయటం మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వాతావరణంతో మనకు పని లేదు. ఆయన సన్నిధి మనకు ముఖ్యం. ఆయన సన్నిధికి వెళ్ళటము, ఆయనను స్తుతించటము, ఆయనను ఆరాధన చేయటము, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటము, ఆయన వాక్యం వినటం, ఇవి మనకు ముఖ్యం. అందువలన భయభక్తులు మనం కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడంట, ఎవరుంటారు ఆ మాటలో? యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ సంభాషణ, ఆ మాటలు దేవుడు వింటూ ఉన్నాడు. ఆమేన్. ఎవరు వింటున్నారండి? దేవుడు మన సంభాషణ వింటూ ఉన్నాడు. అందుకనే మనం మాట్లాడేటప్పుడు దేవుడు మన సంభాషణ వింటూ ఉన్నాడు అనే భయభక్తులతో మనం మాట్లాడాలి. అంతేగాని నీ నోటిని ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించకూడదు. ప్రభు నా ప్రార్థన వింటూ ఉన్నాడు, ప్రభు నా మాటలు వింటూ ఉన్నాడు, ప్రభు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఆ భయభక్తులు ఎప్పుడైతే మనం కలిగి మాట్లాడుతూ ఉంటామో మన మాటలు ప్రభువు వింటూ ఉన్నాడు. కావున ప్రియరా, ఒకరితో ఒకరు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన మాటలు దేవుడు వింటున్నాడు అనే గ్రహింపు మనకు ఉన్నప్పుడు నీ మాటల్లో అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు ఏమీ ఉండవు. ఇంకా ప్రభువు నా మాటలు వింటున్నాడు అని గ్రహింపు నీకుంటే ఇక దేవునికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేం కదా మనం. ఆ గ్రహింపు ఎప్పుడూ మనలో ఉండాలి, ఎప్పుడూ మనతో ఉండాలి. కాబట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న మాటలు దేవుని సన్నిధిలో, అలాగే బయట నువ్వు ఆఫీసులకు వెళ్ళినప్పుడు, నీ డ్యూటీలకు వెళ్ళినప్పుడు ప్రభు నా మాటలు వింటున్నాడు అనే గ్రహింపును నువ్వు కలిగి ఉంటే, ఆయన నా మాటలు ఆలకిస్తున్నాడు అనే గ్రహింపు కలిగి ఉంటే ఆ భయభక్తులతో కూడిన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కావున ఒకరికి ఒకరము మాట్లాడుకుంటూ ఉంటాము, కానీ దేవుడు వింటున్నాడు అనే గ్రహింపు ఉండాలి. మరి కొన్ని గృహాలలో కొన్ని సమయాల్లో సాతానుడు ఎలా చేస్తాడంటే అసలు మాట్లాడుకోకుండా చేస్తాడు. కొన్ని సమయాల్లో ఇంటిలో వాళ్ళు కూడా ఒకరికొకరు మాట్లాడుకోరు.
భార్య భర్తను పలకరించదు, భర్త భార్యను పలకరించడు. కొన్ని సమయాల్లో పిల్లలు కూడా తల్లిదండ్రులతో మాట్లాడరు. కొన్ని సమయాల్లో గిట్టని వారితో మాట్లాడకుండా ఉంటారు. అదేంటి? అదేం పరిస్థితి అనంటే అది దేవుని ఆత్మ కాదు, అది సాతానుడు నీలో పెట్టిన ఆయుధం. అది ప్రభునందు పిల్లరా, ఎవరితోనైనా మాట్లాడటం నీకు ఇష్టం రావట్లేదు అనంటే, ఎవరితోనైనా మాట్లాడటం నీకు ఇష్టం పుట్టట్లేదు అనంటే అది సాతానుడు మనసు. అది ఇంటిలో కూడా ఒకరినొకరు పలుక్కోకుండా రోజులు ఉంటారు. అంటే ఇంట్లోకి సాతానుడిని ఆహ్వానించామన్నమాట. ఆ సాతానుడిని ఇంట్లో నుండి బయటికి పోవాలంటే నువ్వు సమాధానంతో అందరితో మాట్లాడాలి. సంఘములో కూడా నువ్వు సమాధానముగా అందరితో మాట్లాడాలి. అప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది. కావున ఒకరితో ఒకరు మనం చేయాల్సిన పనులు ఏమిటంటే 16వ వచనంలో చూస్తున్నాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. తర్వాత చూద్దాం ఒకరితో ఒకరు చేయాల్సిన మరొక పని, రెండవ పని ఏంటో చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకరినొకరు అనే ప్రతి పదాన్ని మీరు అండర్లైన్ చేయండి. అక్కడ మనం ఏం చేయాలో మనకు అర్థం అవుతుంది. 34వ వచనం చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. పిల్లలు ఇక్కడ చూడండి, రెండవ మాటగా మనం ఏం చూస్తున్నామంటే ఒకరినొకరము ఏం చేసుకోవాలంటే ప్రేమించుకోవాలి. ప్రేమ అనేది నీలో ఉండాలి. ఈ ప్రేమ దేవుని ప్రేమ, అగాపే లవ్ అంటాం. అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమించాడు, అందువలననే మనం జీవించి ఉన్నాం. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందువలనే నీ పనుల్లో ఆయన సహాయపడుతున్నాడు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు, నీ పనులను దీవిస్తున్నాడు, నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు, నీ ప్రయాణాల్లో నిన్ను కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అది దేవుని ప్రేమ. నువ్వు అడుగుచున్నవి నీకు ఇస్తూ ఉన్నాడు, అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనకేమని చెబుతున్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోనండి, ఒకరినొకరు హెచ్చరించుకోనండి, ఒకరు క్షేమాలు బాగోగులు క్షేమాభివృద్ధిని గురించి మాట్లాడుకుంటూ ఉండండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. తర్వాత ఏమంటాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మరి ప్రేమ నీ హృదయంలో ఉన్నదా? మన హృదయాల్లో దేవుని ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు బైబిల్ చదువుతావు, ప్రేమ ఉన్నప్పుడు మనుషుల్ని చక్కగా పలకరిస్తావు,
ప్రేమ ఉన్నప్పుడు వందనాలు అని చెబుతావు. ప్రేమ ఉన్నప్పుడు దేవుని పనిని చేస్తావు. ప్రేమ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటావు. ప్రేమ ఉన్నప్పుడు ఇతరులకి సహాయపడుతూ ఉంటావు. ప్రియులారా, దేవుని ప్రేమ మన హృదయాలలో ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి. ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి. చీమలు, ఎర్ర చీమలు ఉండే చూడండి, చిన్న చీమలు, అవి దారిని ఆ గోడల అంచులను వరుసనే వెళతా ఉంటాయి. అయితే కొన్ని అటు నుంచి వస్తూ ఉంటాయి, కొన్ని ఇటు నుంచి వెళుతూ ఉంటాయి చీమలు. ఒక సైంటిస్ట్ వాటిని పరిశోధించి చెప్పిన మాట ఏమిటంటే, ఆ రెండు చీమలు ఒకదానికొకటి ఎదురవుతూ ఉన్నప్పుడు ఇటు నుంచి వచ్చే చీమ, ఇటు నుంచి ఎదురొచ్చే చీమ రెండు మెడలు ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఉంటాయి అంట. అంటే ఎదురొచ్చే ప్రతి చీమ మెడ మీద ఈ చీమ తల పెడతా ఉంటుంది. అదేంటి అని అంటే, ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. చీమలకు మాటలే లేవు, కానీ ప్రేమ ఉన్నది. ఆ ప్రేమతో ఒక మెడ మీద మరొక మెడ రెండు చీమలు పెట్టుకొని పోతా ఉన్నాయి. ప్రభువుని పిల్లరా, దేవుని సన్నిధి మనతో ఉండాలి అనంటే, దేవుని ఆత్మని ఇంటిలో ఉండి నిన్ను ఇంకనూ ఆశీర్వదించాలంటే, ఇప్పుడున్న ఆశీర్వాదం కంటే మరి ఎక్కువ ఆశీర్వాదం నువ్వు చూడాలి అనంటే, దేవుని ప్రేమతో నీ హృదయం నింపబడి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోనండి. నీ ఇంటి వారినే కాదు, సంఘస్థులను ప్రేమించు. సంఘస్థులనే కాదు, నీ ఇరుగుపోరు వారిని ప్రేమించు. వారి కొరకు ప్రార్థన చేయి. అలాగూ మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటే, 35వ వచనంలో ఏమనుంది? మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటే దేవుని శిష్యుడుగా, శిష్యురాలుగా మారతావు. నీవు దేవుని ప్రేమిస్తూ ఉంటే మనుషులను కూడా ప్రేమిస్తావు. నీ తోటి సహోదరులను నువ్వు ప్రేమిస్తావు. ఆ దేవుని ప్రేమ, అగాపే లవ్ నీ హృదయంలో ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి. మనం ఇప్పుడే చూసాము, ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి. ఒకరిని ఒకరు మాట్లాడుకుంటూ ఉండండి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా దేవుడు మీ మాటలు వింటూ ఉన్నాడు. ప్రభువుని పిల్లరా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతవరకు ప్రేమిస్తున్నాడంటే, నీ ఆర్థిక పరిస్థితులను కూడా దీవించగలిగినంత ప్రేమ దేవుని దగ్గర ఉన్నది. ఆమేన్. ఒక బీద విధవరాలండి, ఒక బీద విధవరాలు ఇలాగే దేవుని సన్నిధికి వచ్చిందంట. వాక్యం ఎంది. ఆ రోజు దేవుని సన్నిధిలో మందిరానికి వచ్చి ప్రార్థన చేసిందంట. ఏమని చేసిందంటే, ప్రభా, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, నన్ను ఆదరించేవాళ్ళు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అంటే తన వారు ఎవరు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని, పైగా ముసలిదాన్ని, విధవరాల్ని, ఎలా బ్రతకాలో నాకు తెలియట్లేదు. ఎవరి ప్రేమ లేదయ్యా, నీ ప్రేమ నాతో ఉంటే చాలయ్యా అని దేవునికి ఇలాగ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుందంట. ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ మందిరంలో ఉన్న వాళ్ళే అందరూ ఆమెను పలకరించారంట. అమ్మా, ఎలా ఉన్నావు, పెద్దదానివి, మరి ఆరోగ్యం బాగుందా, భోజనం చేస్తున్నావా, అవసరతలు ఏమైనా ఉన్నాయా, ఇలాగూ అందరూ పలకరించారు.
ప్రియరా, సంఘము అంటే ఆ పలకరింపులు కావాలి. పలకరింపులు చాలా అవసరం. ఒకవేళ నువ్వు ఇలాంటి పద్ధతిని నేర్చుకోకపోతే ఈ పద్ధతిలోనికి రావాలి. నువ్వు పలకరింపులు అనేది ఒక ఆత్మీయ సత్యము. ఏముందండి, ఎప్పుడు ఉండే ఇల్లే కదా, ఏం పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేస్తాం మనం? ఎటు దేవుని సన్నిధికి వచ్చాం, ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక పావు గంట స్పెండ్ చేసి ఒకరినొకరం పలకరించుకుంటే నీకు ఆత్మ ఎంత నెమ్మదిగా ఉంటుందో తెలుసా? నీ ఆత్మ ఎంత బలంగా ఉంటుందో తెలుసా? అసలు నీ బలానికి కారణము ఇతరుల ప్రేమను నీవు కలిగి ఉండాలి. ఇతరుల ప్రేమ నీ మీద ఉన్నప్పుడు నీకు బలంగా ఉంటుంది. నీ ప్రేమ చాలదు, నీకు ఇతరుల ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు బలంగా మారతావు. ఆ విధవరాలైన తల్లి అందరూ సంఘస్థులు పలకరించారు. ఎవరో ఒకళ్ళు ఒక వైట్ పేపర్లో చుట్టిన ఒక చిన్న పొట్లం ఇచ్చారంట ఆ విధవరాలకి. మామగారు, ఇదిగో ఈ చిన్న వైట్ పేపర్లో చుట్టి ఉందా పేపరు, ఆ పొట్లం ఇచ్చారంట. ఆ ప్యాకెట్ ఇస్తే, మామగారు ఇది తీసుకోండి అని అంటే, సరే అని చెప్పి తీసుకొని వందనాలమ్మా అందంట. ఇంటికి పోయిన తర్వాత ఆ ప్యాకెట్ తీసి చూసిందంట. జనరల్గా ఏంటంటే ఏమైనా కానుకుందేమో, నేను అవసరాలకు వాడుకుందాం అన్నట్టుగా తీసి చూస్తే దానిలో ఏమీ లేదంట. ఒక సొరకాయ గింజ ఉందంట, విత్తనం, సొర విత్తనం ఉందంట. ఏంటా ఈ సొర విత్తనం ఉంది అని చెప్పి, సరే ఆమెకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ప్రక్కనే ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఒక చిన్న పాది చేసి ఆ సొర విత్తనం నాటింది. రోజు నీళ్లు పోస్తుంది. ఇంకంతే, మందు వేయటానికి దానికి ఆ పిండి వేయటానికి కూడా డబ్బులు లేవు. ఊరక పాది నాటింది, అది పెరుగుతూ ఉంది, పెద్దదైపోయింది. ఆ ఏరియా అంతా అల్లుకుంది సొర చెట్టు, కాయలు కాస్తూ ఉంది. కాయలు కూడా మంచి, అంటే ఆకారం పొడవుకు తగ్గ పొడవు ఉంది, లావుకు తగ్గ లావు ఉంది. చక్కగా చూడటానికి ముచ్చటగా ఉండే పొడవైనవి లావైన కాయలు కలిగిన విత్తనం. అది చాలా కాయలు కాసింది. అదే టైంలో అంటా పిల్లరా, ఆ సొరకాయలు మార్కెట్లో చాలా రేటు ఉందంట. జనరల్గా సొరకాయ ఒక 20 రూపాయలు 25 రూపాయలు ఒక్కొక్క కాయ విలువ అయితే, ఆ టైంలో మార్కెట్లో సొరకాయలు అరుదుగా ఉండి ఒక్కొక్క సొరకాయ 100 రూపాయల ప్రకారం అమ్మిందంట. ఈమె కోస్తా ఉంటే డైలీ మార్కెట్కి వేస్తే రోజుకొక 50 కాయలు, రోజుకొక 50 కాయలు అట్లా కోస్తే ఆమెకు విపరీతమైన ఆశీర్వాదం, విపరీతమైన డబ్బులు వచ్చినాయి. ఆమె దేవుని సన్నిధిలోకి వచ్చి, నా కరువు తీర్చయ్యా, మీ ప్రేమను నాకు పంచయ్యా అని ప్రార్థన చేసుకున్నందుకు దేవుడు విస్తారమైన ప్రేమను, విస్తారమైన డబ్బును ఆ సొరకాయ విత్తనం ద్వారా దేవుడు ఇచ్చాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి దేవునికి. హల్లెలూయా. కావున ప్రభువునందు పిల్లరా, మనుషుల యొక్క ప్రేమ నీకు ఆశీర్వాదాలు ఇస్తుంది. నీకు ఆశీర్వాదాలు, నీకు దీవెనలు ఇస్తుంది. ఆ విధవరాలు మందిరంలోకి వచ్చినప్పుడు ఆ సొర విత్తనం ఇచ్చిన సహోదరుని మరలా మరొక రోజు చూసి, అమ్మా, నువ్వు ఇచ్చిన విత్తనము ద్వారా నా కరువు అంతా తీరిపోయింది. ఆ రోజున నువ్వు ఒక 100 రూపాయలు ఇచ్చుంటే 100 రూపాయలు వాడుకునేదాన్ని, ఏమైపోయాయో తెలియదు. విత్తనము వలన నాకు గొప్ప లాభం వచ్చింది. ప్రభువునందు పిల్లరా, ఈ వాక్యమనే విత్తనము నీ హృదయంలో నాటబడితే నీకు రాబోయే కాలంలో నీ కుటుంబానికి గొప్ప లాభాలు, గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ వాక్యమనే విత్తనాన్ని నువ్వు నాటుకుంటూ ఉండాలి.
అది నీ రోగమైనా తీసేస్తుంది, నీ కరువైనా తీసేస్తుంది, నీ అప్పైనా తీసేస్తుంది, నీ బాధ అయినా తీసేస్తుంది, నీ దుఃఖమైనా తీసేస్తుంది. ఈ వాక్యమనే విత్తనాన్ని నీ హృదయంలో, నీ ఇంటిలో నాటుకోవాలి. అందుకనే ఇక్కడ వాక్యంలో చదువుతూ ఉన్నాం 35వ వచనంలో, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. నీవు ప్రేమిస్తూ ఉంటే, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుని శిష్యులంగా మనం మారిపోతాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? నీ ఇంటిలో ప్రతిరోజు ప్రార్థన చేయటం, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయటం, ప్రతిరోజు బైబిల్ చదవటం. ఎంత లేట్ అయినా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇటీవల ఒక సమస్యలో ఉన్న కుటుంబంతో నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. వాళ్ళకు ఒకటే చెప్పాను, ఆ రోజు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించి, ఏమని చెప్పాలో కూడా పాయింట్స్ కూడా రాపించి వాళ్ళకి నేర్పించి, ఈ ప్రార్థన మీరు డైలీ చేయండి, మీ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పాను. ఆ ప్రేమ నీ హృదయంలో ఉండాలి. ఈ దేవుని ప్రేమ నీలో ఉంటే నీవు దేవుని శిష్యులముగా మారిపోతాము, దేవుని బిడ్డలముగా మారుతాము, నీవు దేవుని శిష్యురాలుగా మారిపోతావు. కావున ప్రభునందు పిల్లరా, ఒకరితో ఒకరము. కొంతమంది సిద్ధాంతం ఎలా ఉంటుందో తెలుసా? నాకు ఒకరితో పని లేదండి, నేను ఎవరు చెప్పినా వినండి అని అంటావు. ఒకరితో నాకు పని లేదు, ఎవరు చెప్పినా నేను విన్నా. అదేంటో తెలుసా? అది మూర్ఖత్వం. ముఖ్యంగా యవనస్తుల్లో ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి, ఒకళ్ళతో నాకు పని ఏంటి అని. ప్రభునందు పిల్లరా, ఇంకొక మాట ఏంటంటే, ఒకరితో నీవు నాకు ఎవరితో పని లేదు అని నువ్వు అనుకుంటావో వాళ్ళతోనే నీకు అవసరం వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎవరినైతే నువ్వు వాళ్ళతో నాకు లెక్కలేదు, వారితో నాకు పని లేదని తృణీకరిస్తావో చివరకు వాళ్ళ దగ్గరికే నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడేం చేస్తావు నువ్వు? అందుకనే నువ్వు ఎవరిని తృణీకరించకూడదు, ఎవరిని లెక్కలేనట్లుగా మాట్లాడకూడదు. అందరినీ ప్రేమించాలి, అందరితో ప్రేమగా వ్యవహరించాలి. శాశ్వతమైనది ప్రేమ, యెహోవా తండ్రి ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. శాశ్వతమైన ప్రేమ. ప్రేమ క్రియలలో ఉంటుంది. చూడండి, దేవుని వాక్యంలో ఒకరితో ఒకరు ఏం చెప్పుకున్నారో దేవుని వాక్యంలో మరొక వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 42వ అధ్యాయం తీయండి. ఆదికాండము 42వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. అప్పుడు అతడు, నా రోకలు తిరిగి ఇచ్చివేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతటా వారు గుండె చెదరిపోయిన వారై జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ గమనించండి పిల్లరా, ఇదేంటి అని అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన దినాల్లో మరి అక్కడ ఐగుప్తు దేశంలో ధాన్యము ఇస్తున్నారు అన్న సంగతి యాకోబు కుమారులకు తెలిసింది. అక్కడ ధాన్యం పంచుతుంది ఎవరంటే యోసేపు. యోసేపు ఆ కరువులో ప్రజలకు ధాన్యం పంచుతూ ఉన్నాడు. యాకోబు కుమారులు
అనగా యోసేపు అన్నలు ధాన్యం కోసం వచ్చారు. వాళ్ళు వస్తూ గోనె సంచులు, అంటే మనం ఒడ్లు పడతాం చూడండి గోతాలు, అలాంటి గోతాలు తెచ్చుకున్నారు. సరే, యోసేపు వాళ్ళ అన్నల్ని గుర్తుపెట్టాడు. అయితే వాళ్ళ తమ్ముడు బెన్యామీను కూడా వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళందరికీ ధాన్యం ఇచ్చాడు. వాళ్ళ సంచుల్లో ధాన్యం నింపేసి యోసేపు ఏం చేశాడంటే, ఆయన భోజనం చేసే ప్లేటు, గిన్నె అని ఉంది, ఆ యోసేపు భోజనం చేసే ప్లేట్ని, ఆ గిన్నెను బెన్యామీను గోతాంలో పెట్టేశాడు. అంటే పని వాళ్ళకి చెప్పాడు, అబ్బా ఈ గిన్నెని తీసుకువెళ్ళి ఆయన గోతాంలో పెట్టండి అని అన్నాడు. కట్టేశారు గోతాలు. ఎవరి గోతాలు వాళ్ళు గాడిదల మీద వేసుకున్నారు. ఊరు దాటి బయటికి, అంటే ఐగుప్తు దేశం దాటి బయటికి వెళ్ళారు. ఆ గోనెల్లో ఏముందా అని చెప్పి సంచులు ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఏముందో చూడండి. 28. అప్పుడు అతడు, నా రోకలు తిరిగి ఇచ్చి వేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. ఇక్కడ రోకలు అంటే డబ్బులు, అంటే ఆ ధాన్యం కొనటానికి ఇచ్చిన డబ్బులు ఆ గోనెలోనే పెట్టించాడు. అంటే ఊరకనే ఇచ్చాడు. ధాన్యం ఎలా ఇచ్చాడండి? ఊరకనే ఇచ్చాడు. ఊరకనే ఇచ్చాడంటే దానిలో ప్రేమ ఉందా లేదా చెప్పండి. ఏదైనా ఒక వస్తువు ఎంత డబ్బులు అని అడిగితే, డబ్బులు వద్దండి ఊరకనే తీసుకొని వెళ్ళండి అంటే దానిలో ఏముంది? ప్రేమ ఉన్నది. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు, అప్పుడు అతడు, నా రోకలు తిరిగి ఇచ్చి వేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. అంతటా వారు గుండె చెదిరిన వారై జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేశానని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, ఆ గోనె సంచిలో, బెన్యామీను గోనె సంచిలో ధాన్యము పోసి వాళ్ళు తెచ్చిన డబ్బులు కూడా సంచిలో ఉంచాడు అనంటే అది ప్రేమ. ఇప్పుడు ఈ ప్రజలు భయపడిపోయారు. అయ్యో మనం డబ్బులు ఇవ్వకుండా ధాన్యం తెచ్చుకున్నామని మనల్ని శిక్షిస్తారేమని భయపడ్డారు. కానీ దీనిలో ఏముందంటే ప్రేమ ఉంది. అందుకని దేవుడు మనకిట్లు చేశానని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అంటే అక్కడ యోసేపు యొక్క ప్రేమను వారు చూస్తూ ఉన్నారు. ఆ ప్రేమను గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరిని ఒకడు ప్రేమించుకొనండి, ఒకరినొకడు ప్రేమించుకొనండి. కావున యోసేపు యొక్క అన్నలు ఇదేంటి ఇలా జరిగింది అని ఒకరితో ఒకడు చెప్పుకుంటూ ఉన్నారు. యోసేపు ప్రేమ ఆ గోనె సంచుల్లోకి వచ్చింది. అనగా ధాన్యాన్ని ఇచ్చాడు, అలాగే వాళ్ళు ధాన్యం కోసం చెల్లించిన డబ్బులు కూడా ఆ గోనె సంచుల్లోనే పెట్టి పంపించాడు. ఉచితముగా ఇవ్వటము, వాళ్ళు తెచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వటం అనేది అక్కడ ప్రేమ కనపడతా ఉన్నది. కావున ప్రభునందు ప్రియులారా, మనము చెప్పుకునేటప్పుడు, మనం మాట్లాడుకునేటప్పుడు, ఒకరిని ఒకరు సంభాషించుకునేటప్పుడు దేవుని ప్రేమను గూర్చి మనం మాట్లాడుతూ ఉండాలి. దేవుని యొక్క ప్రేమ. మరి ఆ ప్రేమతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? దేవుని ప్రేమ నీ హృదయంలో ఉన్నప్పుడు కఠినత్వం పోతుందండి. నీ హృదయంలో కఠినత్వం ఉండదు, ఇంకా మెత్తనితనం వస్తుంది. అలాగే దేవుని మనస్సు వస్తుంది, దేవుని ఆలోచనలు నీకు వస్తూ ఉంటాయి. కఠినత్వం ఇక మనలో ఉండదు. అందుకనే దేవుని ప్రేమతో మనం నింపబడాలి. ఈ ప్రేమ రెండు అక్షరాలు. ఈ ప్రేమతోనే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని జయించాడు. కేవలం ప్రేమతోనే రక్షణ మనకు వచ్చింది. కేవలము ప్రేమతోనే మనము ఆరోగ్యముగా ఉండగలుగుతున్నాం. కేవలము ప్రేమతోనే మనం బ్రతుకుచున్నాం. కేవలము దేవుని ప్రేమతోనే
మనకు రక్షణ వచ్చింది. ఈ రక్షణ ద్వారా మరలా మనం పరలోకానికి వెళతాము. కేవలము దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నామా? అందుకనే ఒకరితో ఒకరము ఈ ప్రేమను గూర్చి మాట్లాడుకుంటూ ఉండాలి. దేవుని ప్రేమను మనం గుర్తెరగాలి. తర్వాత ఇంకొక వాక్యం చూద్దాం. ఆదికాండములోనే 31వ అధ్యాయము. ఆదికాండము 31వ అధ్యాయము 48వ వచనం చదవండి. 48. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను. కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. ఇక్కడ ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటున్నారయ్యానంటే, నీకును నాకును దేవుడే సాక్షి, దేవుడే మనకు సాక్షిగా ఉండునని చెప్పుకున్నారు. 48 ప్రారంభంలో చూస్తే, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను. కాబట్టి దానికి గలేదని పేరు పెట్టాను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పి దానికి మిస్పా అను పేరు పెట్టాను. మిస్పా అనగా సాక్షి, అనగా నీకు నాకు మధ్య దేవుడే సాక్షి అని అంటున్నారు. ఒకరితో ఒకరు దేవుడే మనకు సాక్ష్యము అని చెబుతూ ఉన్నారు. కావున ప్రభునందు పిల్లరా, దేవుడు మనకు సాక్షిగా ఉన్నాడు అన్న విషయాలు మనం ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. దేవుడే నాకు సాక్షి, దేవుడే నా జీవితానికి సాక్షి. మనం ఎవరితో ఏదైనా చెప్పినా, ఎవరితో ఏమైనా నిబంధన చేసినా, ఎవరితో ఏమైనా మాట్లాడినా దేవుడే మనకు సాక్షిగా ఉన్నాడు, దేవుడే మనకు సాక్ష్యము అని ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఒకరితో ఒకరము ప్రభువు మనకు సాక్షిగా ఉన్నాడు అనేది మనం గుర్తెరగాలి. ఇలాగూ మనం ఇతరులతో ఎవరితో మాట్లాడినా సరే మరి ఈ ఆలోచనలు మనలో ఉంటున్నాయా? ప్రభువే మనకు సాక్షి. నువ్వేది చేసినా, నువ్వేదో చెప్పాల్సింది చెప్పావు, చేయాల్సింది చేసావు, కానీ అక్కడ దేవుడే నీకు సాక్షి. ప్రభువు నాకు సాక్షిగా ఉన్నాడు అన్నది నువ్వు గుర్తెరగాలి. ప్రభువు నీకు సాక్షిగా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైనది ఏది మనం చేయలేం కదా, ఏది మనం చేయలేం కదా. కావున మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు మనకు సాక్షిగా ఉన్నాడు. ఒకసారి మనం మొదటి వాక్యంలో చూస్తే చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయము మొదటి వాక్యం చూద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలీలు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. ఇక్కడ ఈ ప్రజలు ఆ మన్నాను గూర్చి ఇదేమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారని విన్నాము. తర్వాత మలాకి గ్రంథంలో మనం ఏం చూసాం? మీరు ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడే మీ మాటలు వింటున్నాడు అని, ఆలకిస్తున్నాడని గ్రహించుకోమన్నారు. మనం ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు ప్రభు వింటున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. అలాగే యోహాను సువార్తలో మనం ఏం చూసామంటే 13:34లో మీరు ఒకరినొకడు ప్రేమించుకొనండి, ఇందువలన మీరు నా శిష్యులవుతారు అని చెప్పాడు. అనగా మనం దేవుని ప్రేమను చూపించినప్పుడు, దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు మనము దేవుని శిష్యులుగా మారుతామని విన్నాము. అలాగే ఆ ప్రేమకు గుర్తుగా యోసేపును గురించి మనం చూసాం. యోసేపు వాళ్ళ అన్నలకు ధాన్యం పంచిచ్చాడు, వాళ్ళ తమ్ముడు బెన్యామీనుకు ధాన్యం పంచించాడు.
ఆ తర్వాత వాళ్ళ గోనెల్లో వాళ్ళు ఇచ్చిన రోకలు పెట్టారు. అది ప్రేమ, అనగా ఉచితంగా దాన్ని ఇచ్చాడు. ప్రేమ ఉచితముగా ఈ పనులు చేపించింది అని మనం విన్నాము. ఆ తర్వాత 31వ అధ్యాయం ఆదికాండంలో దేవుడే మనకు సాక్షి అని ఒకరితో ఒకరు చెప్పుకోవటం మనం వింటూ ఉన్నాము. కావున ప్రభునందు పిల్లరా, మనం ఒకరితో ఒకరం చెప్పుకునేటప్పుడు ప్రేమను గూర్చి చెప్పుకోవాలి, దేవునిని గూర్చి మాట్లాడుకోవాలి. దేవుడే మనకు సాక్షి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇతరులతో మాట్లాడినప్పుడు దేవుని ప్రేమను మనం పంచుకుంటూ ఉండాలి. మరి అలాగూ మనం మన ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకుందామా? ఒకరితో ఒకరము అలాగూ మాట్లాడుకొని ఒకరితో ఒకరం ప్రతిరోజు నువ్వు దేవునితో మాట్లాడాలి. ప్రతిరోజు దేవునిని గూర్చిన ఇతరులతో మాట్లాడుతూ ఉండాలి. అలాగూ ఒకరిని ఒకరము హెచ్చరించుకొనుచు పురుకొల్పుకొని వారుగా చేయండి అని మనం ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి ప్రభా. ఒకరిని ఒకరము హెచ్చరించుకొనుచు ఆత్మలో బలపరుచుకొని వారముగా చేయండి అని నువ్వు తగ్గించుకుంటావా? ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాం. మేము ఒకరిని ఒకరము ఆత్మ సంబంధులముగా మేము మారాలి ప్రభా. ఆత్మ సంబంధులుగా మేము మారాలి ప్రభా. ఒకరినొకరం హెచ్చరించుకోవాలి, పురుకొల్పుకోవాలి, ప్రార్థనా పరులుగా మేము మారాలి ప్రభా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒకరిని ఒకరము పురుకొల్పుకొనుచు ఆత్మలో బలపడువారుగా చేయండి. ఒకరికొకరం హెచ్చరించుకోవాలయ్యా. ఒకరిని ఒకరు ప్రేమతో పలకరించుకోవాలి, ఒకరిని ఒకరం పురుకొల్పుకోవాలి. దేవుని ఆత్మతో లేవనెత్తబడాలి ప్రభా. అట్టివారిగా నన్ను లేవనెత్తండి, మమ్మలను మీ శిష్యులుగా చేయండి అని దేవుని అడుగుదాము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఒకరిని ఒకరము ఏ రీతిగా హెచ్చరించుకొనుచు పురుకొల్పుకోవాలో మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు. గణుడైన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. రాజులు రాజా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోండి అని చెప్పారు. ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచున్నప్పుడు యెహోవా మీ మాటలు వింటూ ఉన్నాడు అని మీరు చెప్పారు కదా. ఒకరితో ఒకరు దేవుడే మనకు సాక్షి అని చెప్పుకుంటూ ఉన్నారు కదా ప్రభా. ఒకరితో ఒకరము సమాధానమును పంచుకుంటూ ఉండాలి, ప్రేమను పంచుకుంటూ ఉండాలని చెప్పారు కదా ప్రభా. దేవా, అట్టి వారిగా మమ్మలను చేయండి నాయన. దేవుని సన్నిధిలో మేము ఒకరిని ఒకరము అలాగూ బలపరుచుకుంటూ ఉండాలి. ఇశ్రాయేలీలు పరలోకము నుండి మన్నా పడినప్పుడు ఇదేమిటి అని ఒకరితో ఒకరే చెప్పుకున్నారు ప్రభా. అలాగూ మిమ్మల్ని గూర్చి మేము చెప్పుకుంటూ ఉండాలి. ఆత్మ సంబంధులుగా మమ్మలను చేయండి. ఆత్మానుసారమైన జీవితాలు మాకు మీరు అనుగ్రహించండి. ఈ ప్రియులను మీరు దర్శించి దేవుని వాక్యము హృదయములో స్థిరపరచండి నాయన. ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో వారి అవసరతలు మీరు తీర్చండి. ఒకరితో ఒకరము హెచ్చరించుకొనుచు, పురుకొల్పుకొనుచు, ప్రార్థన చేసుకొనుచు దేవుని సన్నిధిలో ముందుకు సాగడి వారిగా మమ్మలను చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ మాటలు మా హృదయములో నిలిచి ఫలించులాగున చేయండి. ఆ విత్తనము భూమిలో నాటబడి ఎలాగూ ఫలములిచ్చినదో అలాగూ ఈ వాక్యమైన విత్తనము మా హృదయములో నాటబడి మేము ఫలించేవారిగా, మాకు అవసరతలు తీర్చబడులాగున సహాయం చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.